చూడండి రసపెరుగు పెరబెట్టాను, బాగా పెరిగింది. ఇంక దీన్ని మనం ఏదైనా ఒక గిన్నె స్టోర్ చేసుకొని ఒక వారం నిల్వ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. చూసారు కదా గడ్డ పెరుగు. ఫ్రెండ్స్ పెరుగు చేస్తున్నాను. దీనికి 1/2 లీటర్ పాలు, పెరుగుకి 1/2 లీటర్ పాలు పోసేసి చిక్కటి పాలు, దీంట్లో ప్యాకెట్లో 1/4 భాగం ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ కలుపుకుందాం. ఈ పాలను 3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. పాలు అయిపోయాయి, 3 పొంగులు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుని గొర్రెచ్చగా ఉన్నప్పుడు తోడేసుకుందాం. పాలు గొర్రెచ్చగా ఉన్నాయి, ఇప్పుడు దీంట్లో మనం తోడేసుకుందాము. అండి ప్యాకెట్ పెరుగు డబ్బాలు స్టోర్ చేశాను. ఒక స్పూన్ వేసి సరిపోతుంది. వేసి బాగా కలిపేయాలి. దీన్ని మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పెరుగు గట్టిగా వస్తుంది. మార్నింగ్కి ఒక ఎండుమిరపకాయ మొదలు తీసుకోకుండా ఇట్ట వేసి, ఈ మిరపకాయ తినచ్చు, లేదా మన వద్దనుకుంటే పారేసుకోవచ్చు. మార్నింగ్కి పెరుగు అయిపోతుంది.